అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో ఎన్కౌంటర్ చేద్దాం. ఎవరికి? అదేనే మన మబ్బుగాడు, సోడబుడ్డిగాడు ప్రశ్నాగానికి మన ఎన్కౌంటర్ ఏదో చేసేద్దామా? వీడేదో పెద్ద మేధావిలా మాట్లాడుతున్నాడు. తను తాను ఏదో గొప్ప జ్ఞానవంతులను తెలుసుకుంటాడు, కానీ వాంతో ఉన్నదంతా మొత్తం అజ్ఞాని. ఇంకొకరు చెప్పడం చాలా ఈజీరో ప్రశ్నగా. ఇప్పుడు నేను ఇస్తాను చూడు నీకు ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో, మళ్ళీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. చలో వీడియో మేము మొదలు పెడదాం. రారా కన్నా, రామా, ఎక్కడున్నావు? వచ్చే కన్నా, వచ్చే. రారా గజ్జుకుక్క. ఏం తిన్నా హిందువుల దగ్గర తినండి. ఇది హైదరాబాద్ లో కోటి ఏరియా. ఇంకా నయం, మీరు ఏమి ఏరిగిన క్షమించాలి. ఏం తిన్నా హిందువుల దగ్గరే తినాలి, ఏమి కొన్నా హిందువుల దగ్గరే కొనాలంట ఈ సన్నాసి చెప్తున్నాడు. ఈ సన్నాసి, ఇలాంటి సన్నాసులు యాక్చువల్గా ఈ సన్నాసిని ఎందుకు అంటారు అని చెప్పనంటే, మరి అందుకే ఇప్పుడు చెప్పేది మనం పాటించాలి రా దాసు. ఒరే పెద్ద పిచ్చయ్యా, ఒరే పెద్ద సన్నాసి, చెప్పేది పాటిస్తాడురా ఆయన. నీకు అర్థం కాలేదురా పిచ్చి వెదవా. అది ఎలా పాటిస్తున్నాడో నేను నీకు చెప్తాను రా. నువ్వు ఇంకా ముందు ఏం చెప్తున్నావో చెప్పు. నీ మేధావితనంకి నా ఎన్కౌంటర్ ఉంటుంది, నా స్వామిరంగా. వచ్చే చెప్పరా ముందు. దాసు, మనం చెప్పేది మనం పాటించాలా. ఎందుకు పాటించాలా అంటే, మనం అది అందరినీ పాటించమని చెప్తున్నాం కదా. షర్మిలక్ డైలాగులకు ఉంది ఏదో, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రలాగా. మనం చెప్పేది మనం కూడా పాటించాలిగా. ఒరే పెద్ద పిచ్చయ్యా, ఆయన చెప్పింది పాటిస్తాడురా. ఆయన చెప్పేలాగా పాటిస్తాడు. అది ఎలాగో నేను నీకు చెప్తాను రా. నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదురా, నీవు ఒక అజ్ఞానివి. సో ఆయన ఎలా పాటిస్తాడు? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంట్రా? క్వశ్చన్ చెప్పింది ఏంటి? ఆయన ఏం తిన్నా హిందువుల దగ్గర తినండి, ఏది కొన్నా హిందువుల దగ్గర కొనండి అని చెప్పాడు. అవునా? ఈ మాట బాగా దాచిపెట్టుకోరు లుచ్చగా. ఏమ్రా లుచ్చా, ఈ మాట చాలా బాగా దాచిపెట్టుకో. ఇప్పుడు ముందు దానికి వివరణ నేను ఇస్తాను, నీ మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రేక్షకులు వీడు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? రామా, రా కన్నా, చెప్పు. చూడబుడ్డి, చెప్పురా. వాళ్ళని హిందూ బంధువుల దగ్గరే కొనాలంటున్నావు. ఏది కొన్నా హిందువుల దగ్గరే కొనాలంటున్నావు, ఒకటి. రెండు, ఏది తిన్నా అంటే హిందువుల దగ్గర నుంచి తీసుకోవాలి అంటున్నావు. అవునా? అవునరా, మరి ఆయన చెప్పాడు కదా, ఏమి వినలేదా? మరి అదే చెప్తున్నావు కదరా. ఏమి కళ్ళకంటూ చూడబుడ్డి పెట్టుకున్నావు, చెవులు కూడా ఏమి పెట్టుకున్నావు ఏంట్రా? అదే చెప్పాడు కదరా, మళ్ళీ నువ్వు దాన్ని రిపీట్ ఏం చేస్తారా? సోది చెప్తున్నావు. టాపిక్ రారా. నువ్వెందుకురా దాసు? ఎవడో కనిపెట్టిన యూట్యూబ్, నువ్వంటావు ఎడారి మతాలని. ఆ ఎడారి మతాలు కనిపెట్టిన యూట్యూబ్ కూడా కాదు, ఎడారి మతాలు కనిపెట్టిన సెల్ ఫోన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎడారి మతాలు వాళ్ళు కనిపెట్టిన అప్లికేషన్ అంటే యూట్యూబ్ అప్లికేషన్ అంటే మళ్ళీ ఫామ్ అనుకుంటావు, చదువు సంది లేని అదవా. ఎడారి మతాలను నువ్వు బొంకే ఆ యూట్యూబ్ అనే యాప్, దాన్ని ఎందుకు వాడుతున్నావు రదాసు? అందుకేరా నేను లుచ్చా అనేది. నిన్ను ఊరికి అంటానా నేను? నీవు ఒక సోడబుడ్డి గాడివి. ఒరే లుచ్చాగా, ఆయన ఏం చెప్పాడురా? ఏమి కొన్నా హిందువుల దగ్గర కొనండి, ఏది తిన్నా హిందువుల దగ్గర తినండి అని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఎవడో ఎడారి మతస్థులు కనిపెట్టిన యాప్ అంటున్నావు కదా, నువ్వు అప్లికేషన్ అంటున్నావు కదా. ఈ అప్లికేషన్ మన భారతదేశంలోకి ఎలా వచ్చింది చెప్పురా వెధవా. సరే, భారతదేశంకి వచ్చింది కదా. ఈ ఎడారి మతస్థులు కనిపెట్టిన యాప్ని ఈ రాధా మనోహర్ దాస్ గారు అక్కడ వెళ్ళి చేసే అంతం కొన్నాడా? అవరు లుచ్చా. ఎక్కడ కొన్నాడు? భారతదేశంలో కొన్నాడు మొబైల్ని, యాప్ని. దాన్ని అమ్మినోడు ఎవడో ఒకడు ఎడారి మతస్థుడు అమ్మాడు, భారతదేశానికి అమ్మాడు. భారతదేశంలో అమ్మేతోడు ఎవడు? హిందువులు అమ్ముతారు, ముస్లిమ్స్ అమ్ముతారు, మొబైల్ షాపులు, అన్ని షాపులు అన్ని క్రిస్టియన్స్ అమ్ముతారు, జైన్లు, సిక్కులు, కొన్ని అందరి మతస్థులు మొబైల్ షాపులు ఉంటావు కదరా. ఉంటావా లేదురా? వాళ్ళందరికీ వాడు అమ్మేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనము? భారతదేశంలో
ఆ మొబైల్ షాపులు ఉంటావు కదా, యాప్ ఉంటాం కదా, హిందువులు ఎవరు షాప్ ఉంటావు, హిందువులు అమ్ముతారు కదా, అక్కడ కొనమని చెప్తున్నాడు రా లుచ్చాగా. అర్థమైందిరా నీకు? నీకెక్కడ అర్థమవుతుందిరా మట్టి బుర్రకి? బుర్రలో మొత్తం హిందూ దేశం, సనాతన దేశం నింపుకున్న నీకు బుర్ర ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైతే సనాతన ధర్మం వదిలి వెళ్ళిపోతారో అప్పటి నుంచి అజ్ఞానం స్టార్ట్ అవుతుందిరా మీకు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందిరా? ఇక్కడ భారతదేశంలో మొబైల్ అమ్ముతున్నారు కదా, ఈయన రాధా మనోహర్ దాస్ గారు పోయి ఎడారి మతస్థులతో పోయి యాప్ కొనుక్కోలేదు కదరా. ఆయన ఇక్కడ బిజినెస్ మ్యాన్లకు అమ్మాడు భారతదేశంలో. సో భారతదేశంలో బిజినెస్ మ్యాన్లు చాలామంది ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. సో ఆయన ఏం చెప్పాడు, ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి అని చెప్తున్నాడు. హిందువులకు లాభం కావాలి అనే ఉద్దేశంతో చెప్పాడు రా లుచ్చా. నీవు కావాలంటే ఎవరితోనైనా కొను, మరకలతో కొను, తురుకలతో కొను, క్రైస్తులతో కొను, బ్రిటిష్ వారితో కొను, నీకెవడొద్దని చెప్పాడు రా. నీకు చెప్పాడు ఆయన. ఆయన హిందువులు చెప్పుకున్నాడు, నీ హిందువు కాదు కదరా. ప్రేక్షకులు ఏమంటారు దీని గురించి ఒక కామెంట్ చేయండి మాకు. నేను చెప్పింది కరెక్ట్ ఉందా? రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన అర్థం ఇదిరా లుచ్చాగా. ఇక్కడ ఏది కొన్నా హిందువుల దగ్గర కొన్న అర్థం ఇది. ఎవడో కనిపెట్టిన యాప్ని ఆయన ఎక్కడో ఎడారి మతస్థుల దగ్గర పోయి కొనలేదు కదా. ఇక్కడ భారతదేశంలో అమ్ముతున్నారు మొబైల్స్, యాప్స్ అన్నీ. సో హిందువుల దగ్గర కొంటున్నాడు. ఆయన చెప్పినట్లు పాటించాడరా లుచ్చాగా. నీకు అర్థం కాలేదు, నీ మట్టి బుర్రకు అర్థం కాదు కూడా. సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానము మీరు ఏ గ్రంథంలో లేదు. దాన్ని వదిలేసి నువ్వు నాశకుడు అయినప్పుడే నువ్వు అజ్ఞానానికి తెలిపోయింది నాకు. లుచ్చా అని చెప్పరా, ఇంకా ముందని చెప్తా చెప్పు. క్షమించాలి వ్యూవర్స్, ఎవరన్నా మీరు కొంచెం డెరాగేటరీగా మా లాంగ్వేజ్ ఎందుకు ఉంటుందంటే, ఈ దాసుగాడు విషం చిమ్ముతూ ఉంటాడు. ప్రేక్షకులు నన్ను కూడా క్షమించాలి. నా భాష ఇంత డైరెక్ట్గా ఎందుకుంటుందంటే, ఇలాంటి లుచ్చాగాలను చూసినప్పుడు, ఇలాంటి సన్నాసి, పెద్ద సన్నాసులు, పిచ్చ సన్నాసులు, పిచ్చ పూలు ఉన్నప్పుడు నాకు ఇలాంటి వస్తుంది. సో మీకు ముందా ఏంటి పక్క మతాల మీద విషం చెందుతూ ఉంటాడు. ఇప్పుడు మనందరిలో కూడా చాలామంది హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. మనం పక్క మతానికి వ్యతిరేకంగా ఉంటామా? ఒరే లుచ్చా, నువ్వు చెప్తున్నావు ఈ మాట. ఆయన పక్క మతాల మీద చెందుతున్నాడా? మళ్ళీ నువ్వు చేసింది ఏంట్రా? అలా సనాతన ధర్మం వదిలేసి నాస్తికుడేవు కదా. నువ్వు నాస్తికుడు అంటే అర్థం ఏంట్రా? మళ్ళీ అది నాస్తికుడు అంటే ఇంకొక మతాన్ని నువ్వు కించపరిచే దాన్ని వదిలేసినట్లే కదా. ఏమంటారు ప్రేక్షకులు? పక్క మతాలని కించపరుస్తాడని చెప్తున్నావు కదరా లుచ్చాగా. సో నీ పక్క మతాలు, ఇతర మతాల గురించి ఏం చెప్తున్నావో నీకు తెలుసరా లుచ్చాగా? క్రైస్తవం ఏం చెప్తుందిరా, బైబిల్ ఏం చెప్తుందిరా, పక్క మతాల గురించి, అన్య మతాల గురించి ఏం చెప్తుంది నీకు తెలుసారా సోడబుడ్డిగా లుచ్చా? పక్క మతాలు ఏం చెప్తున్నావో తెలుసు ఏమిట్రా? నన్ను నమ్మన వాడిని, నన్ను పూజించిన వాడిని చంపండి, వాడు ఆడపిల్లని చంపండి, మగవాళ్ళని చంపండి, వాడు గుళ్ళని, గోపురాలను అన్నింటినీ కూలగొట్టండి, వాళ్ళ పశువులనేమి, పిల్లల్నేమి అందరిని చంపండి, పెళ్ళి కానీ ఆడపిల్లల్ని మాత్రం మీకోసం అట్టి పెట్టుకోండి, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక దెంగి పిల్లల్ని పుట్టించండి అని చెప్పాడు రా. మళ్ళా దీనికి ఏం చెప్తావు రా లుచ్చాగా? దీని గురించి ఒక వీడియో చేయాలని దమ్ముందా నీకు? సేమ్ టు సేమ్ ఖురాన్లో కూడా అలాగే ఉందిరా, ముస్లిమ్స్ కూడా అలాగే ఉందిరా. ఇప్పుడు చెప్పాను కదా, అదే పద్ధతి ఉందిరా. మళ్ళీ నువ్వు ఏం పూజించుకోవాలి, మన భక్తి మనకు ఉండాలి. అంతేగాని మన దేవుణ్ణి మనం పూజించుకోవడం, నా తల్లిని నేను ప్రేమించడం అంటే పక్క ఇంట్లో వాళ్ళ తల్లిని నేను వ్యతిరేకించడమో ద్వేషించడమో కాదు కదా. ఒరే లుచ్చాగా, మళ్ళీ నేను అదే చెప్తున్నాను రా. మన దేవుని మనం పూజించుకోవాలి కానీ పక్క మతాన్ని వ్యతిరేకించుకోవాలని చెప్తున్నావు కదా. బైబిల్ దేవుడు అదే చెప్పాడు రా లుచ్చాగా. దానికి ఏం మాట్లాడుతావు? దానికి ఒక వీడియో చేసి చూపించరా. పక్క మతస్థులను చంపండి, అన్నిల్ని పోలి ఉండకూడదు, బరే పరమతాల గురించే ద్వేషం నింపిందిరా బైబిల్. నీకు తెలియదు మళ్ళా? తెలియకుండా ఎందుకు వస్తారు రా మీడియాలకు మాట్లాడడానికి? తెలుసుకోకపోతారా? ఇప్పుడు పక్క మతాల మీద విషయం చెబుతున్నాడు రాధా మనోహర్ దాస్ గారు అన్నావు. మరి పక్క మతాలు ఏం చెప్తున్నావు? పక్క మతాల గురించి అనేది ఎప్పుడైనా ఆలోచించావురా?
హిందూ సనాతన ధర్మంలో ఎప్పుడు ఎక్కడ మా దేవుడు ఇతర మతస్థులను చంపండి, నరకండి, ఆడపిల్లని పెట్టుకునేసి వాడకుండా అని చెప్పలేదు రావు. పిచ్చి సన్నాసి, నువ్వు పెద్ద ఏం చెప్పడానికి వచ్చావు ఇక్కడ? ఏమిరా ఇప్పుడు ఉంటుందిరా నా చేతిలో నీకు ఎన్కౌంటరు. నీ వీడియోకి ఎవరు కౌంటర్ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇచ్చేది మాత్రం చాలా జబర్దస్త్గా ఉంటుంది. ప్రేక్షకులు మీరే కామెంట్లో తెలియజేయండి కరెక్ట్ ఉందా లేదా నేను చెప్పేది. రాధా మనోహర్ దాస్ గారు హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గర తినని అన్నారు. వీడు యాప్ ఎవడు ఎడారమ్మ దశ కనిపెట్టిన యాప్ అన్నాడు, అప్లికేషన్ అన్నాడు. సో అప్లికేషన్ ఎక్కడొచ్చింది? ఎడార మతస్థు పోయి కొన్నాడా రాధా మనోహర్ దాస్? ఎడార మతస్థులతో పోయి కొన్నాడేంట్రా? లేదు కదా. ఇక్కడ మన భారతదేశంలో మొబైల్ షాపులో ఉన్న హిందువుల అంగడి దగ్గర పోయి కొన్నాడు. అంత కూడా తెలియదురా నీకు? లుచ్చాగా ఏం తిన్నా హిందువుల దగ్గర తినని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు రా? కోటిలో అందరూ మీ బామార్దులు ఉంటారు, మీ మామూలు ఉంటారు కోటిలో, మొత్తం వాళ్ళకి హోటల్స్ ఉంటాయి బిడ్డని. దాంట్లో వాళ్ళు ఉమ్ముతారు, ఉమ్మేస్తారు, ఉచ్చబోస్తారు, వీర్యం కలుపుతారు, పెంటను కలుపుతారా. నువ్వు తినరా మళ్ళా? నువ్వు తినకేసి హ్యాపీగా ఉండు. మళ్ళీ నీకు ఎవడో వద్దని చెప్పాడా? ఆయన చెప్తున్నది హిందువులకు కదరా, నాస్తికులకు కాదు కదా. నీకెందుకు రమ్మంట గుద్దలా? నీవు తినిపోయి ఉమ్మేసింది వీర్యము పెంట అది నువ్వు తిను కదా. నీకు నాస్తికుల గురించి చెప్పినప్పుడు కదరా నేను రియాక్ట్ అవ్వాలి. ఆయన పాటుగా ఆయన హిందువులు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నీకు నీ దానికి కౌంటర్ దొరికింది అనుకుంటాను నేను. ఇప్పుడు భారతదేశంలోనూ అప్లికేషన్ వాడు ఎవడు ఎడారమతస్తుడు, మా భారతదేశంలో ఎవడు హిందూ కమ్మాడురా. మా రాధామోహన్ దాస్ కొన్నది ఏమి హిందువుల దగ్గర కొనని చెప్పాడు ఏదైనా. సో ఈ మొబైల్ అయినా ఏదైనా ప్రతి ఒక్కటైనా హిందువుల దగ్గర కొంటున్నాడు. ఆయన కూడా హిందూ షాప్లోనే కొన్నాడు రా. మళ్ళీ ఆ హిందూ షాప్కి కొంటే నీకు వచ్చిన లాభమే, నీకు వచ్చిన నష్టం ఏంట్రా? లుచ్చా వెధవా, జ్ఞానం పెంచుకోరా, జ్ఞానం పెంచుకో. చెప్పరా? మన దగ్గర అంటే ముస్లిమ్స్ దగ్గర క్రిస్టియన్స్ దగ్గర కొనొద్దని చెప్తున్నాడు ఈ గుండు సన్నాసి. ఎరా సన్నాసి, ఎంత విషమేంట్రా నీ మైండ్లో? ఒరే పిచ్చి సన్నాసి, అది మైండ్లో విషయం కాదురా. తన ధర్మాన్ని కాపాడుకునే ఒక పద్ధతిరా. తనకు ధర్మం గురించి తను చెప్పుకుంటుంటారా. మళ్ళీ వేరే మతాలను మిగతా అందరూ కాఫీర్లు, వాళ్ళని చంపండి, వాళ్ళు మనుషులే కాదని చెప్పాడు కదా. మళ్ళీ దానికి ఏమంటావురా? అది విషయం చెప్పినట్లు కాదు ఏంటరా? లుచ్చా వెధవా. పోనీ ఇప్పుడు నువ్వు నాస్తికుడు అన్నావురా, నీకెందుకురా సనాతన ధర్మం హిందువుల గురించి మాట్లాడే విషయం నీకెందుకు నింపిందిరా? నువ్వెందుకు నింపుకున్నావురా విషయము? లుచ్చా వెధవా. ఎరా దాసుగా, ఇంత విషయం ఏంటి? అమ్మేది అంటే నువ్వు పోనా అది పాటిస్తావా? ఈడు ఎందుకు పాటించడని చెప్తున్నాను. నేను ముందు వీడియోలో మళ్ళీ చెప్తా మీకు. ఇప్పుడు వీడు అంటున్నాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు పాటించడు. ఇది ఒకవేళ పాటిస్తే ఫోన్ వాడకూడదు. వీడు ఒకవేళ పాటిస్తే ఎక్కడో ఎడారి మతాల వాళ్ళు కనిపెట్టిన ఈ యూట్యూబ్ అప్లికేషన్ వాడకూడదు. దాంట్లోనే అంటే వాళ్ళు కక్కిన కూడిన వీడు తింటా మళ్ళీ వాళ్ళని వాడకూడదు అంటాడు వీడు వేరే వాళ్ళకి. ఒరే లుచ్చా, వాళ్ళ కక్కిన కూడు ఈయన తినలేదురా లుచ్చా. నువ్వు తింటున్నావురా చైనా విసిన బిస్కెట్లు తినేవాడు నువ్వు. ఆయన ఎందుకు తింటాడురా? ఆయన చెప్పిన టాపిక్ ఏంది? ఏది కొన్నా హిందూ దగ్గర కొనని చెప్పాడు. ఆయన మొబైల్ యాప్ ఏముండో మొత్తం హిందూ దగ్గర కొన్నాడరా. నీకు అర్థం కాదు కదా మట్టి బుర్రగా. నేను చెప్పింది అని అర్థమవుతుందా? నీకు అర్థం కాదులే. ఆయన కొన్నది హిందువుల దగ్గర. హిందూ ఏదంతాడో అది కొంటాడు. ఆయన చెప్పిన టాపిక్ నీకు అర్థం కాలేదురా. హిందువుల దగ్గర కొంటే హిందువులకు లాభం వస్తుంది, మన హిందువులకు లాభం వస్తుంది అని ఆయన తాపత్రయం. అదే నువ్వు ముస్లిం దగ్గర కొన్నావు అనుకో ఏమవుతుంది? అదే డబ్బులతో నిన్ను చంపుతాడు. నిన్ను చంపడానికి ఫండింగ్ ఇస్తాడు. తెలుసారా నీకు? లుచ్చా విధవా. అమాయకమైన ప్రజలకు చెప్తుంటాడు. అమాయకుల్ని ఇట్లా టార్గెట్ చేసేవాడు అమాయకుల దగ్గరికి వెళ్ళి ఈ విషాన్ని మెల్లిగా ఎక్కిస్తుంటాడు. ఈ విషాన్ని ఇంజక్షన్ లాగా. ఎరా దాసుగా అంతేనా? ఓ రెండు. ఇప్పుడు అరే దాసుగా, నువ్వు ఎడారి మతాలు అని ఎడారి మతాలు
క్రియేట్ చేస్తున్న ఆ బావుల్లో నుంచి వస్తున్న పెట్రోల్ని ఎందుకురా వాడుతున్నావు? గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్న పెట్రోల్ని ఎందుకురా వాడుతున్నావు? ఏ పిచ్చి పుల్లయ్యా, నీకు అన్నాను కదరా, నీకేం తలకాయ అనేది లేదురా. గల్ఫ్ దేశాల నుండి వచ్చే పెట్రోల్ ఎందుకు వాడుతున్నా చెప్తున్నావు కదా. వాడు మా నుంచి బతుకుతున్నాడు రా లుచ్చాగా. వాడు మాకు పెట్రోల్ అమ్ముకొని మేము కక్కిన కూడుని వాడు తింటున్నాడు రా లుచ్చాగా. నువ్వు వాడికి చెప్పి ఇవ్వద్దని చెప్పి పెట్రోల్ మా దేశానికి. ఆ పెట్రోల్ కూడా మా హిందూ పెట్రోల్ బంకులు కూడా వాడుకుంటాం రా, చేసుకుంటాం రా. పెట్రోల్ బంకులు మా హిందూ ఒకటి ఉన్నావా దేశంలో, అందరూ ఉండవు కదా. సో మా హిందువుల దగ్గర వేసుకుంటాము, ఎందుకంటే హిందువులకు లాభం వస్తుందని. దీంట్లో ఏం తప్పు ఉందిరా లుచ్చాగా. ఫోన్ రా, ఇప్పుడు విషయం నింపేది అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు నాస్తికుడు అయ్యావురా. నాస్తికుడు అంటే ఏందిరా, నీ మైండ్లో దేవుని గురించి, దేవుడు లేడనే విషయం నింపుకునే కదరా నువ్వు నాస్తికుడు అయ్యావు. నువ్వేదో సాత్వికుడు లాగా మాట్లాడుతున్నావేంట్రా. ఇప్పుడు దేవుడు లేడని నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్నావు. నాస్తికుడు ఎందుకు అయ్యావు? ఆ దేవుని గురించి విషయం నింపుకునే కదా నువ్వు నాస్తికుడు అయ్యావు. నీ మైండ్లో విషయం లేకపోతే దేవుడిని నమ్మేవాడివి, లేదా దేవుని నమ్మకుండా నువ్వు నాస్తికుడైనా చెప్పేవాడు కాదు బయట, నేను దేవుని నమ్మనని. ఆ దేవుని మీద విషయం నింపుకునే కదా నీ పని చేసింది. ఏమంటారు ప్రేక్షకులు? కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. ప్రేక్షకులు, ఈ సన్నాసి పిచ్చి పుల్లయ్యకి, ఈ సోడాబుడ్డి ప్రశ్నగాడికి, ఒరే నువ్వు సోడాబుడ్డి పెట్టుకున్నావు కదా, తీసేరా, నాది ఉండదు, పంపిస్తాను, బాగా కనిపిస్తుంది కళ్ళకి. సో వీనికి మరొక వీడియోతో, అంటే ఈ వీడియో మళ్ళీ లాంగ్ అవుతుందని వీడికి ఆపేస్తున్న ఎన్కౌంటర్. సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.